హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను చపాతీకి చక్కటి కాంబినేషన్ అయిన మలాయ్ సొరకాయ కూరను ఈజీగా, సింపుల్‌గా కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూను మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని, కాసేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, ఆ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు సొరకాయను పెచ్చు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను రాళ్ళ ఉప్పును వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను. కారం వేసుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. దీనిలో వాటర్ ఏమీ వేయవసరం లేదు. ఎందుకంటే సొరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ వేయకుండానే చక్కగా ఉడికిపోతుంది. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. 2 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనం వాటర్ ఏమీ వేయకుండానే చక్కగా సొరకాయలోని నీరు బాగా రిలీజ్ అయింది కదా. తర్వాత ఒక పెద్ద స్పూను పాల మీగడను వేసుకోండి. ఇదే కూరకు మంచి రుచి వస్తుంది. ఈ కూర చపాతీలోకి మంచి కాంబినేషన్. పాలమీగడ వేసుకొని చక్కగా కాసేపు ఉడికించుకున్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇష్టమైన వారు కరివేపాకు జల్లుకొని చక్కగా చపాతీతో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మలాయ్ సొరకాయ కూర రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.